మనం దేవాలయానికి వెళ్ళాం, దేవుడికి పూజ జరుగుతున్నది. అక్కడ కూర్చుని మనం ఏం చెయ్యాలి? ఆ భగవద్ ధ్యానం చెయ్యాలి. ఆ భగవత్ స్తోత్రాలు ఏదన్నా వస్తే నోట్లోకి చెప్పుకోవాలి. అలాగా అప్పుడు ఈ బాతాఖాన్ని మొదలెడతారు. ఈ ఊళ్ళో ఉండే రాజకీయాలన్నీ అప్పుడు మొదలెడతారు. ఆయన ఎన్నికల్లో గెలిచాడా? ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయన ఎన్నిసార్లు ఓడిపోయినాడు? ఈయన ఎన్నిసార్లు గెలిచాడు? ఏం సంబంధం ఉంది? నువ్వు పోయిన చోటు ఇది, నువ్వు మాట్లాడుతుండేది ఇది. దీన్ని అసంబద్ధ ప్రలాప అన్నారు. ఎక్కడ ఏది సముచితమో అక్కడ ఆ విషయాన్నే ముచ్చటించకుండా అక్కడి వాతావరణానికి విరుద్ధమైనటువంటి విషయాలను ముచ్చటించడం, అదే అసంబద్ధ ప్రలాపం. అది కూడా వాక్కుతో చేసేటటువంటి ఒక పాపం. ఆ పాపము యొక్క ఫలంగా ఆ ఫలాన్ని వాక్కుతోనే అనుభవించాల్సి వస్తుంది. ఏమిటంటే ఆ పాపం ఫలం వాక్కుతో ఏమిటి అనుభవించడం అని అంటే, మూగతనం రావటం, నత్తి రావటం, సరిగ్గా మాట్లాడలేకపోవటం, ఇదే వాక్కుతో అనుభవించే పాపం. అనేక మంది పిల్లలకు పాపం 5-6 ఏళ్ళు వచ్చినా ఇంకా మాటలే రావు. పాపం మా దగ్గర తీసుకు, స్వామి వీడికి మాటలు రాలేదు, ఆశీర్వాదం చేయండి. ఎందుకు రాలేదు? కిందటి జన్మ వాడు అదేదో పాపం చేశాడు, వాక్కుతో పాపం చేశాడు. స్వామి వీడు నత్తిగా మాట్లాడతాడు, వాడికి ఆశీర్వాదం చేయండి. ఆ నెత్తి ఎందుకు వచ్చింది వాడికి? కిందటి జన్మ వాడు పాపం చేశాడు. ఈ విధంగా ఆ వాక్కుతో చేసిన పాపాన్ని వాక్కుతోనే ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అలాగే శరీరంతో చేసిన పాపాలని శరీరంతోనే అనుభవించాలి. శరీరంతో చేసే పాపాలు ఏమిటి అని అంటే, మానసిక పాపాల్లో ఇంకోటి సొత్తును అపహరించాలని అనుకోవటం. శారీరకమైన పాపం అంటే ఇంకోటి సొత్తును అపహరించడం.